మీరు బాగుంటేనే నేను బాగుంటాను. మన దారులు వేరైనా గమ్యం ఒక్కటే. మన పరిచయంలానే మిగిలిపోకుండా జీవితాంతం కలిసే ప్రయాణం చేయాలి. ఏమంటారు? ఓ మై గాడ్, గౌతమ్ గారు, ఏమైందండి? మనం అసలు విషయం మర్చిపోయామండి. ఏ విషయం? పెళ్లికి కావలసిన పూలదండలు, పూలు తీసుకోవడానికి మనం వెళ్తుంటేనే కదా ఆ ఇన్సిడెంట్ జరిగింది. అవును కదా. చాలా లేట్ అయిందండి. రాణి తాతయ్య కంగారు పడుతున్నారేమో. సరేనండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికండి? మార్కెట్కేనా? కాదు, సినిమాకి. ఝాన్సీ గారు. మరి లేకపోతే ఏంటండి, మార్కెట్కి వెళ్తున్నాను. అన్ని కొనాలి కదా. సరే పదండి, నేను కూడా వస్తాను. ఐ లవ్ యూ. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ, ఒక్కసారి చెప్పండి ప్లీజ్ అండి. హాయ్. హాయ్. అయినా ఏంటండి మీరు అసలేమనుకుంటున్నారు? నిన్నేమో ఆడియో కాల్ చేశారు, ఇప్పుడేమో వీడియో కాల్ చేశారు. ఆడియో కాల్ సెట్ అవ్వలేదండి, అందుకే వీడియో కాల్ చేశాను. అదేనండి, నిన్న ఐ లవ్ యూ చెప్పి టక్కుని ఫోన్ పెట్టేశారు. కానీ నేను మీ ఫీలింగ్స్ని చూడలేదు కదా. అందుకని అంటే మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ చెప్పరా? నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. మీరు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నారు. ఏంటి? నిజమండి బాబోయ్, మీ కళ్ళల్లో ఏదో మహత్యం ఉందండి. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఓయ్ పిల్ల. బాగుంది. ఏంటది? మీ పిలుపు. నేను చెప్పేది వింటున్నారా? చూస్తున్నాను కూడా. ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పరా ప్లీజ్, నా కోసం. నన్ను చిన్నపిల్లాన్ని చేసి ఇలా ఆడుకోవద్దు. చిన్నపిల్లలు ఎక్కడైనా ఐ లవ్ యూ చెప్పమని అడుగుతారా? అమ్మ దొంగ, ఏం లాజిక్ పట్టారు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ రాణి. ఓయ్ పిల్ల. చెప్పండి. ముద్దు ముద్దుగా ఉన్నారు, ఓ ముద్దివ్వరాదు? వామో, ముద్దే? అవునండి. పోండి. పోనీ ఫ్లయింగ్ కిస్ అయినా ఇవ్వచ్చు కదా. ఆహా, ఏదైనా పెళ్లి తర్వాతే. మరి అప్పటి వరకు? అయినా ఏంటండి ఇది? తెల్లవారితే మన పెళ్ళండి. సరిగ్గా నిద్రపోకపోతే మొహాలు పీక్కుపోతాయి. పెళ్లి పిట్టల మీద కూర్చున్నప్పుడు చూసే వాళ్ళకి మనం ముసలోళ్ళల్లా కనిపిస్తాం. అందుకే త్వరగా నిద్రపోండి. ఏం కాదులేండి, ఎలాగో రేపటి నుంచి ముసలాళ్ళయ్యే వరకు కలిసే పడుకుంటాం కదా. చిచ్చి, సిగ్గు లేకుండా ఏంట మాటలు? నోరు ముయ్యండి.
ఇలా మాట్లాడితే నేను ఫోన్ కట్ చేస్తాను. అమ్మ వద్దు 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 వద్దు. రాణి, ఒక చిన్న మాట. ఏంటంట? నాకు 2 పిల్లలు కావాలి. ఇదిగో ముందే చెప్తున్నాను, లేదు కుదరదు అనొద్దు. 2 అబ్బాయిలే కావాలి. లేదు లేదు, 2 అమ్మాయిలే కావాలి. అవునా? అవును. సర్లేండి, మీ మాట కాకుండా నా మాట కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఓకేనా? అదేం కుదరదు. నాకైతే 2 అమ్మాయిలే కావాలి. నేనెప్పుడో వాళ్ళకి పేర్లు కూడా అనుకున్నాను. ఆ ఏంటి, అప్పుడేనా? అవును. సర్లేండి, ఇంతకీ ఏం పేర్లు అనుకున్నారు? పెద్దమ్మాయి పేరు ఝాన్సీ, చిన్నమ్మాయి పేరు రాణి. ఓహో, అదా సంగతి. అంటే మీ అక్క పేరో పాపకి, మీ పేరో పాపకి పెట్టేస్తారనమాట. అవును. బాగుందండి, చాలా బాగుందండి. మీ అక్క పేరు ఓకే, కానీ ఆల్రెడీ రాణి ఉంది కదా, ఇంకో రాణి ఎందుకు? ఏంటి, మీకు ప్రాబ్లమా? అదేం లేదండి, ఊరికే తెలుసుకుందామని. ఝాన్సీ అంటేనే ఝాన్సీ రాణి అని. ఝాన్సీ రాణి అంటే పేరు కాదు, ధైర్యం, సాహసం. ఆ ఝాన్సీ రాణి ధైర్య సాహసాలతో బ్రిటిష్ వాళ్ళ మీద ఎలా పోరాడిందో అలానే ఈ రోజు మా అక్క కూడా సమాజంలో ఎదురయ్యే ప్రతి సమస్య మీద పోరాడుతుంది. అందుకే మనకి పుట్టిన పిల్లలిద్దరికి ఝాన్సీ అని పేరు పెట్టలేం కాబట్టి ఒకరికి ఝాన్సీ అని మరొకరికి రాణి అని పెడదాం. మీ ఝాన్సీ అక్క అంటే మీకెంత ఇష్టం నాకు ఇప్పుడు అర్థమైందండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. సరే, ఇంకా ఇంకేం లేదండి. ఓకేనండి, గుడ్ నైట్. సరే అండి, గుడ్ నైట్. రాణి రాణి రాణి. ఏంటండి మళ్ళీ ఏం గుర్తొచ్చింది? ఏం లేదు, తిన్నారా? మీరు? తిన్నానండి. తెల్లారితే మీ జీవితం మారబోతోంది. నేను మాటిస్తున్నాను రాణి. రాణి, తెల్లారితే నీ పెళ్ళి. నువ్వు ఝాన్సీ చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. మండపంలో కట్టిన పూలు వాడిపోక ముందే నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని తుడిచిపెట్టేస్తాను. మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉండండి. నేను నా పనిలో బిజీగా ఉంటాను. నా మనిషిని పంపిస్తున్నాను రాణి. రేపటి నుంచి గుడ్ టైం స్టార్ట్ అవుతుందని నువ్వు మురిసిపోతున్నావేమో, కానీ నీకు రేపటి నుంచే బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది. ఇకపై నీ జీవితాన్ని నడిపించేది నేను. నీకు రోజుకొక ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తాను. వాటిని ఫేస్ చేయలేక పిచ్చిదాన్లాగా రోడ్ల వెంట తిరిగేలా చేస్తాను. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా దొరక్కుండా చేస్తాను. నిన్ను ఏడిపిస్తాను, ఏడిపిస్తూనే ఉంటాను. ఏంటి గౌతమ్ గారు, ఎలా ఉన్నాను? ఇప్పుడు పద్ధతిగా కనిపిస్తున్నానా? ఏంటో మీ అబ్బాయిలు ఏం అర్థం కారు. మోడ్రన్ గా ఉండే అమ్మాయిలనేమో పద్ధతిగా ఉండాలనుకుంటారు, పద్ధతిగా ఉండే అమ్మాయిలనేమో మోడ్రన్ గా ఉండాలనుకుంటారు. సర్లే, ఈరోజు నా లైఫ్ లో మెమరబుల్ డే కాబోతుంది. నేను మిమ్మల్ని కలుస్తున్నాను, నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఝాన్సీ చెప్పినట్టు నా ప్రేమ స్వచ్ఛమైంది గౌతమ్ గారు,
ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది. ఎందుకంటే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. సో వచ్చి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ప్రియాంక, ఏంటిది? నువ్వేనా ఈ సారీలో? అమ్మా బావున్నానా? ఏంటి నేను చూస్తుంది నిన్నేనా? ఆ అమ్మా బ్లెస్ మీ అమ్మా. లే లే లే, నాకసలు ఏం అర్థం కావట్లేదు. సారీ ఏంటి, అవతారం ఏంటి? నేను చూస్తుంది నా కూతురు ప్రియాంకనేనా? ఎందుకమ్మా అంత డౌట్? అది కాదే, ఎప్పుడు చూసినా అటూ ఇటూ గెంతుతూ ఉంటావు. నేను రూంలోకొచ్చినా గానీ నన్ను భుజాలు పట్టి బయటికి గెంటేస్తావు. అలాంటిది ఇప్పుడు ఇంత కుదురుగా నెమ్మదిగా ఉన్నావు. అందులోనూ కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకుంటున్నావు. ఇదంతా నిజమా కలా? అబ్బా అమ్మా నిజమే అమ్మా. దీనంతటికీ కారణమేంటో ఏదైనా స్పెషలా? ఈరోజు నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నానమ్మా. ఓ అవునా? ఆ అబ్బాయి ముందు నీకు చెప్పాలనుకున్నావు కదా? అనుకున్నానమ్మా, కానీ తన వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండట్లేదు. తనకి బొత్తిగా పువ్వుల గురించి అమ్మాయిల గురించి అస్సలు తెలియదనుకుంటా. ఎంత ట్రై చేసినా కానీ తనలో చలనం ఉండటం లేదు. ఇండైరెక్ట్ గా ఎన్నిసార్లు నా ప్రేమని చెప్పినా కానీ తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇంకా తనని నా దారిలోకి తెచ్చుకోవడం కరెక్ట్ కాదని నేనే తన దారిలోకి వెళ్తున్నా. ఏదైనా కావాల్సింది నా ప్రేమ గెలవడం, నా మనసులోని ప్రేమ అతనికి చెప్పడం, అంతే కదా? ఏమంటావ్? సరేనమ్మా, నువ్వనుకున్నట్టే చెయ్యి, కానీ జాగ్రత్త. ఓకే అమ్మా. నువ్వు కోరుకున్నట్టే అన్నీ జరుగుతాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మా, వస్తాను. పిన్ని, మేం రెడీ పిన్ని, వెళ్దామా? వస్తున్నాను నాన్న. పిన్ని, ఏంటి స్వీటీ? ఈరోజు రాణి యొక్క పెళ్లి మాత్రమేనా? ఇంకేమన్నా స్పెషల్ ఉందా? ఎందుకలా అడిగావు? ఏమో, నిన్ను చూస్తుంటే అలా అనిపించింది. అదేం లేదు గాని లేట్ అవుతుంది, పదండి. మనం వెళ్ళి రాణి అక్కను రెడీ చేసి గుడికి తీసుకెళ్ళాలి. వంశీ పద, గెడప్ గెడప్, పద పద. పదండి. ఏంటి బాబా ఇక్కడున్నావు? మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇదిగో మీరు పెళ్లికి వెళ్ళడానికి క్యాబ్ కూడా బుక్ చేశాను. నువ్వు రావట్లేదా? వస్తున్నాను. నేను అమ్మని తీసుకొని డైరెక్ట్గా గుడికి వస్తాను, మీరు వెళ్ళండి. రండి రండి, టైం అవుతుంది.
నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకే హృదయమా మనసులోని నిలిచిపోకే మై మరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక రేపే నువ్వు మా పెళ్లి జరుగుతూ ఉండగా సిచ్యువేషన్ చూసి ప్రపోజ్ చేయి. ఏదో బూచుల సంశయం అన్ని వైపులా వెను తరిమే సంబరం అదును చూసి ఝాన్సీ గారు పోని ఏంటండి అలా చూస్తున్నారు? జారిపోకే సమయమా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? తలపుల తపన అవునండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ప్రొఫెషన్కి సంబంధించిందా, లైఫ్కి సంబంధించిందా? లైఫ్కి సంబంధించింది. మీ లైఫ్కి సంబంధించిందా? మన లైఫ్కి సంబంధించింది. అవునా? అయితే చెప్పండి. ఇక్కడ కాదు, గుళ్ళో చెప్తాను. మీరు మేడంని తీసుకుని త్వరగా వచ్చేయండి. ఝాన్సీ గారు, అరే లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన విషయం ఏమై ఉంటుంది? అసలు తను ఏం చెప్పాలనుకుంటుంది? ఒకవేళ ఐ లవ్ యూ చెప్పాలనుకుంటుందా? ఎస్ ఎస్, అదే అయి ఉంటుంది. త్వరగా వెళ్ళాలి. అమ్మా, మాధవ్ గారు ఏంటి బిజీగా ఉన్నట్టున్నారు? అవును, ఈరోజు రాణి పెళ్ళి కదా? అవును రాజు. ఝాన్సీ మేడం చాలా గ్రేట్ కదా, దగ్గరుండి రాణి పెళ్లి జరిపిస్తున్నారు. రాజు గారు, మన గౌతమ్ సార్ కూడా చాలా గ్రేటు, దగ్గరుండి మరి పెళ్లి పనులు చూసుకుంటున్నారు కదా. అవునవును, ఇద్దరికిద్దరే చాలా మంచి వాళ్ళు. హే రావణ్, హే రావణ్, ఏమైంది రావణ్? రేయ్, రావణ్ 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 రాజుగారు, రాజుగారు త్వరగా రండి. రావణ్ నోట్లోంచి నురుగులు వస్తున్నాయి. అయ్యో, చూడండి. ఏమైంది? రావణ్ రావణ్, హలో, చెప్పండి మాధవ్ గారు. సార్, రావణ్ ఉన్నట్టుండి పడిపోయాడు సార్. వాట్? అసలు తనకి ఏమైంది? ఏమైందో ఏంటో తెలియదు సార్, చాలా సీరియస్గా ఉన్నాడు సార్. నోట్లోంచి నురుగులు కూడా వస్తున్నాయి. సరే సరే, వెంటనే అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే సార్. ఏమైందన్నా? స్టేషన్లో చిన్న ప్రాబ్లం అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు గుడికి వెళ్ళమ్మా. అదేంటన్నా, నువ్వు రాకపోతే ఎలా? అక్కడ ఝాన్సీ ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది కదా. నేను ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని గుడికి వచ్చేస్తానమ్మా. ముందు నువ్వు వెళ్ళమ్మా. సరేనన్నా, వెళ్ళమ్మా. నువ్వు త్వరగా వచ్చేసేయ్. నేను వచ్చేస్తాను, వెళ్ళు. జాగ్రత్త.
రండి రండి త్వరగా. పదండి. రాణి రెడీ అయ్యావా? వావ్ బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ. రాణి నిజంగా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేము కూడా అదే చెప్పాం, కానీ మా మాట నమ్మట్లేదు. పెళ్లి కొడుకు రాణిని ఇప్పుడు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు. రాణి ఈ పూల చెడు ఏంటి ఇలా పెట్టారు? కూర్చో రాణి. బుగ్గ చుక్క ఇక్కడ పెడదామా లేక అక్కడికి వెళ్ళాక పెడదామా? లేదు, అది కూడా ఇక్కడే పెట్టేద్దాం. లేదంటే అందరి కళ్ళు పడి దిష్టి తగులుతుంది. ఆ బాసికం ఇలా ఇవ్వండి. రాణి ఏంటా కన్నీళ్ళు? ఏం లేదక్క. చెప్పు, ఏమైంది? నువ్వు నా మీద తీసుకున్న శ్రద్ధ చూస్తూ ఉంటే నాకు ఏడుపొస్తుందక్క. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఆ దేవుడు ఈ జన్మకి నిన్ను నాకు అక్కలా పంపించాడు. రాణి ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదక్క, నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. నువ్వు నా లైఫ్లో లేకపోతే అసలు నేనెలా ఉండేదాన్నో లేదో కూడా ఊహించుకోలేకపోతున్నాను. రాణి ఊరుకో, ఏంటా మాటలు? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉండు. సరే, తొందరగా రెడీ చేయండి, టైం అవుతుంది. అక్కడికి వెళ్ళాలి కదా. నేను సామాన్లన్నీ కార్లో పెట్టిచ్చేస్తాను. పిన్ని మేము కూడా వస్తాం. సరే పదండి. బాబు, ఇవి కాస్త లోపల పెట్టు. తాతయ్య అవన్నీ మీకెందుకు? నేను చూసుకుంటాను కదా. అయ్యో, నువ్వు మాత్రం ఎన్నని చేస్తావమ్మా? పర్లేదు తాతయ్య, ఏం కాదు. రోజు చేసేదేం కాదు కదా. ఈరోజు ఒక్కరోజే కదా. పిల్లలు పదండి, పదా. వెళ్ళండి. ఎక్కాలి. స్వీటీ, ఈ పళ్ళని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. నేను వెళ్ళి రాణి అక్కని తీసుకొస్తాను, సరేనా?
శ్రీధర్ అమ్మేదిరా? ఏమో నాకేం తెలుసు నాన్న. అమ్మా లేట్ అవుతుంది, త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా, ఎందుకంత కంగారు పెడతావు? అది కాదమ్మా, ఆల్రెడీ రాని వాళ్ళు గుడికెళ్ళి ఉండొచ్చు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా, అయిపోయింది. నమస్తే అన్న. నమస్తే. జాగ్రత్త, నువ్వు పోలీసుడివని వాడు నమ్మాలి. వాడికి ఏ అనుమానం రాకుండా డీల్ చేయి. ఓకే అన్న. సరే వెళ్ళు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. నాకు చిన్న దెబ్బ తగిలితే ధైర్యలక్ష్మిలా వచ్చి నాకు సహాయం చేశావు. నా గాయానికి ఆరోగ్యలక్ష్మిలా వైద్యం చేసి చిటికలో నొప్పిని మాయం చేశావు. ఇంకా నయం, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అని అష్టలక్ష్ముల పేర్లు చెప్పలేదు. మీరు నన్ను మరీ పొగడేస్తున్నారా ఆంటీ? నేనేమిప్పుడు పెద్ద సాహసమేం చేయలేదు. నాకు తెలిసిన పని చేశాను అంతే. ఎంతెదిగినా ఒదిగుండాలంటారే, అది నీలో కనిపిస్తుంది. ఇంతకీ నీ పేరేంటి? ప్రియాంక. నీ మనసులాగే నీ పేరు కూడా చాలా బాగుంది. మీ పేరా ఆంటీ? కమల. మీ పేరు కూడా మీలాగే చాలా బాగుందా ఆంటీ? ఈ రోజు నీ పుట్టినరోజా? అందుకే గుడికొచ్చావా? లేదా ఆంటీ, ఈ రోజుని నా జీవితంలో ఓ ముఖ్యమైన రోజుగా మలుచుకోబోతున్నాను. దానికి ఎలాంటి ఆటంకం రాకుండా చూడమని ఆ దేవుణ్ణి హెల్ప్ అడగడానికొచ్చాను. అవునా? అయితే తప్పకుండా ఆ దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. నన్ను ఆశీర్వదించండి ఆంటీ. చల్లగా ఉండమ్మా. నీ కోరిక తప్పకుండా ఆ దేవుడు తీరుస్తాడు. థ్యాంక్స్ ఆంటీ. బాయ్ ఆంటీ. అలాగేనమ్మా. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అమ్మా. మేడం, తలకి ఆ గాయం ఏంటి? అదా, అక్కడెవరో కొబ్బరికాయ కొడుతుంటే తగిలింది. అయ్యో, పర్వాలేదా మేడం? పర్వాలేదు, చిన్న గాయమే. నువ్వేం కంగారు పడుకో. నీలాగే ఒక మంచి మనసున్న అమ్మాయి ఫస్ట్ ఎయిడ్ చేసింది. సరే, ముందు జరగాల్సిన పనులవి చూడండి. ఏంటమ్మా, గౌతమ్ కోసం చూస్తున్నావా? అవును మేడం. గౌతమ్ రాలేదమ్మా. అదేంటి, మిమ్మల్ని తీసుకుని వస్తానని నాతో చెప్పారు? అవును, కానీ మేం బయలుదేరే ముందు స్టేషన్ నుంచి గౌతమ్కి ఫోన్ వచ్చింది. ఏదో అర్జెంట్ పనుందని నన్ను గుడికి వెళ్ళమని చెప్పి గౌతమ్ స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళారా? నువ్వేం వర్రీ అవ్వకు, వాడు తొందరగానే వచ్చేస్తానని చెప్పాడు. గౌతమ్ చెప్తే ఖచ్చితంగా వస్తాడు. మేడం, మీరు వస్తారో రారో అనుకున్నాను, కానీ మీరు చెప్పినట్టే వచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను రాకుండా ఎందుకుంటానమ్మా? నువ్వు ఎవరు? ఝాన్సీకి చెల్లెలివి. అంటే నువ్వు కూడా మా ఇంటి మనిషివే కదా. శ్రీధర్ కానిస్టేబుల్తో వెళ్ళడం ఏంటి? గౌతమ్ గారు స్టేషన్కి వెళ్ళడం ఏంటి? అసలు ఏమై ఉంటుంది? అక్క,
గుర్తుంది కదా? సర్లే, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇక్కడ అవసరమైనవి చూస్తాను, సరేనా? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వచ్చాను, గుర్తుందా? గుర్తుంది పంతులు గారు. మీకు కావలసినవన్నీ అందాయా? అన్నీ పువ్వులు, వచ్చాయమ్మా. అక్షింతలు, పసుపు గౌరమ్మని చేశారా? ఇంకా లేదమ్మా, చేస్తున్నాను. త్వరగా చేయండి, ముహూర్తానికి సమయం అయిపోతుంది కదా. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాణి. అక్క, నువ్వు నాకు మాటిచ్చావు గౌతమ్ గారికి లవ్ ప్రపోజ్ చేస్తానని. ఆ మాట తప్పనని కూడా చెప్పావు. అంటే ఇప్పుడు గౌతమ్ గారు రాగానే ప్రపోజ్ చేయబోతున్నావు కదా? అబ్బా రాణి, నాకు తెలుస్తుందిలే. ఆ టెన్షన్ నీ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నువ్వేం భయపడకు. నాకు తెలిసి నువ్విలా ప్రపోజ్ చేయగానే బావగారు ఎగిరి గంతేస్తారేమో. ఒక్కసారి శ్రీధర్కి కాల్ చేద్దాం. రాణి, ఇప్పుడే వస్తాను. మేడం, నేను ఇప్పుడే వస్తాను. అలాగేనమ్మా. పూజారి గారు, ఈ ముడుపుని దేవుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. అలాగే అర్చన కూడా చేయండి. అలాగే అమ్మా. ఉమ్. ఆ రోజు ఆ బామ్మ నాకు మంచి మొగుడొస్తాడని ఆశీర్వదించింది. ఏ తల్లి బిడ్డవో చూడముచ్చటగా ఉన్నావు. అందగాడు, మనసున్న మహారాజు, ఇలా అన్ని గుణాలున్నా మంచి మొగుడొస్తాడు నీకు. ఆవిడ మాట మహత్యమో లేదా నా అదృష్టమో తెలియదు కాని నా మనసుకి నచ్చినవాడు, చాలా మంచి వ్యక్తి నా జీవితంలోకొచ్చాడు. ఈరోజు నేను గౌతమ్ సార్కి నా మనసులో మాట చెప్పబోతున్నాను. ఎలాంటి ఆటంకాలు రాకుండా నా ప్రేమని ఆయన యాక్సెప్ట్ చేసేలా చూడు స్వామి. శ్రీధర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఒక్కసారి గౌతమ్ గారికి కాల్ చేద్దాం. ఇప్పుడే ఛార్జింగ్ అయిపోవాలా? ఝాన్సీ, హాయ్ ఝాన్సీ. హాయ్ ప్రియాంక. నువ్వు చీర కట్టుకుని గుడికి రావడం ఏంటి? ఏం, నేను గుడికి రాకూడదా? అది కాదు. అయితే శారీ కట్టుకున్నానని ఆశ్చర్యపడుతున్నావా? అవును, నిన్నెప్పుడు ఇలా శారీలో చూడలేదు. ఒక్కసారిగా ఇలా చూసేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. నువ్వే కాదు, ఎవ్వరూ నమ్మడం లేదు. అసలు ఈ ప్రియాంక ఏం చేసినా అందరూ ఆశ్చర్యంగానే చూస్తుంటారు. నేను స్టెథోస్కోప్ పట్టుకున్నా, ట్రీట్మెంట్ చేసినా, ఇప్పుడు ఇలా శారీ కట్టుకున్నా కూడా. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. అవునా? అవును, చాలా అంటే చాలా అందంగా ఉన్నావు. చూస్తుంటే నాకే ముద్దొస్తున్నావు తెలుసా? ఒకవేళ ఈరోజు నువ్వు ప్రేమిస్తున్న అబ్బాయి నిన్ను గనక చూస్తే ఖచ్చితంగా నీకు ఫ్లాట్ అయిపోతాడు. నీ వాక్కు 100% ఫలించాలి ఝాన్సీ. చూస్తుంటే అతన్ని నువ్వు ఈరోజు కలవడానికి ఇలా రెడీ అయినట్టున్నావు. ఎగ్జాక్ట్లీ, నీ గెస్ కరెక్టే. నాకు చాలా భయంగా ఉందండి. వాళ్ళు శ్రీధర్ని ఏం చేస్తారో ఏంటో. ప్లీజ్ ఝాన్సీ గారు, మీరేం భయపడకండి. శ్రీధర్ని వాళ్ళు ఏమీ చేయలేరు.
అసలు శ్రీధర్ ఎక్కడున్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వెళ్ళి ముహూర్తం టైంకి తీసుకొచ్చే పూచి నాది. ఓకేనా? హలో సార్. సార్ చెప్పండి సార్. మాధవ్ గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. శ్రీధర్ మిస్ అయ్యాడు. ఏంటి సార్ మీరు చెప్పేది? అవును, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మీకు శ్రీధర్ నెంబర్ సెండ్ చేస్తాను, లొకేషన్ ట్రేస్ చేయండి. అలాగే సార్. నేను ఇప్పుడు స్టేషన్కే బయలుదేరుతున్నాను. ఈలోపు లొకేషన్ ట్రేస్ చేసి ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. ఝాన్సీ గారు, మీరు పెళ్లి ఏర్పాట్లు చూస్తూ ఉండండి. ఎలాంటి భయాలు పెట్టుకోకండి, ధైర్యంగా ఉండండి. శ్రీధర్ని నేను తీసుకొస్తాను. సారీ ఝాన్సీ, ఫోన్ తీసుకురావడం లేట్ అయ్యింది. ఈ గుడి మన కోరికలు నెరవేర్చే శక్తివంతమైన గుడి అని పంతులు గారు చెప్పారు. ఈ ముడుపు చెట్టుకు కడితే అనుకున్నది జరుగుతుందంట. యూ డోంట్ వరీ, ఖచ్చితంగా జరుగుతుంది. సరే, ఈ ఫోన్ తీసుకుని కాల్ చేయి. ఝాన్సీ, ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ ప్రియాంక, ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మాట్లాడేశాను. అవునా? సరే, నేను ముడుపు కట్టేసొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, వచ్చాక మాట్లాడుకుందాం, సరేనా? ప్రియాంక, సారీ, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈరోజు నా చెల్లెలు రాణి పెళ్లి ఈ గుళ్ళోనే జరిపిస్తున్నాను. అవునా? మరి నాకు చెప్పలేదు. మర్చిపోయాను. అంతేలే, అయినా నాకెందుకు చెప్తావు? కలిసినప్పుడే హాయ్ బాయ్ చెప్పడం తప్ప ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి చెప్పేంత ఫ్రెండ్షిప్ మన మధ్య లేదనుకుంటా. అలా అనద్దు ప్రియాంక. మరింకేమనుకోవాలి చెప్పు. నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో. రాణికి అమ్మ నాన్నలు లేరు. నేనే బాధ్యత తీసుకుని పెళ్లి జరిపిస్తున్నాను. పెళ్లి పనులంటే చాలా ఉంటాయి కదా, ఆ హడావిడిలో నీకు చెప్పలేదు. ఐమ్ సారీ. పర్లేదు ఝాన్సీ, పెళ్లి పనులంటే చాలా ఉంటాయి కదా, ఆ కంగారులో ఇలా నాలాంటి ఫ్రెండ్స్ ని చుట్టాలని పిలవకుండా మర్చిపోవడం జరుగుతుంది. ఇట్స్ క్వైట్ న్యాచురల్. నేనేం ఫీల్ అవ్వను. థ్యాంక్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు. త్వరగా ముడుపు కట్టేసి పెళ్లి మండపం దగ్గరకు వచ్చి, ఓకేనా? సరే, వస్తాను. నువ్వెళ్ళి అక్కడ పెళ్లి పనులు చూసుకో.
ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విస్తృతో వృత్వాత్యదిష్టదశాంగుళం పురుష ఏ వేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూత అమృతత్వశేషానః యతన్నేనాతిరోహతి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. మేడం మా వాడు మరేం భయం లేదండి. శ్రీధర్ని తీసుకురావడానికి గౌతమ్ గారు వెళ్ళారు. టెన్షన్గా ఉంది మేడం. టెన్షన్ ఎందుకు దండగా, గౌతమ్ బాబాయ్ ఉండగా. అవును, గౌతమ్ గారు తప్పకుండా శ్రీధర్ని తీసుకొస్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కేసు విషయమై ఏదో మాట్లాడడానికి వెళ్ళారు. రాణి, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వున్నావు కదక్కా, నేనెందుకు భయపడతాను? పెళ్లి పీటల దాకా తీసుకొచ్చావు. పెళ్లి కూడా జరిపిస్తావని ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నేను ఈ విషయంలో అస్సలు భయపడను. రే, ఎవర్రా మీరంతా? నన్ను వదిలేయండి రా. కాసేపట్లో నా పెళ్లిరా. వదలండి రా. రే, అన్న చెప్పిన టైం అయిపోయిందిరా. అన్న కూడా రావడం లేదు. ఈ పెళ్లి కొడుకుని పైకి పంపించేద్దాం. అవునరా, స్వర్గంలో శోభనం చేసుకుంటాడు. సార్ చెప్పిన టైంకి పని పూర్తి చేయాలి. నన్ను ఎందుకు కట్టేశారా? నేను మీకు ఏం అన్యాయం చేశాను రా? చెప్పండి రా. పాపం రాణి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుందిరా. నన్ను వదిలేయండి రా, ప్లీజ్ రా. ఈ టామ్ గాడు ఇప్పుడు చంపొద్దని చెప్పాడు. నేనేమో నా బ్యాచ్కి 10 వరకే టైం ఇచ్చాను. పోనీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామన్నా ఫోన్లు నా దగ్గరే పెట్టుకుని చచ్చానే. ఈ పాటికి వాళ్ళు ఆ పెళ్లి కొడుకుని వేసేసి ఉంటారేమో. రేయ్, పోనివ్వరా. హలో సార్, సిగ్నల్ ట్రేస్ చేసాం సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ కాకముందు సిగ్నల్ ఓల్డ్ మియాపూర్ జూట్ మిల్ దగ్గర చూపించింది సార్. ఓకే, థ్యాంక్ యూ. రే 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 రే, వద్దురా వద్దురా, ప్లీజ్ రా, అర్థం చేసుకోండి రా. వదిలేయండి రా, నన్ను వదిలేయండి రా, ప్లీజ్. పాపం ఆ అమ్మాయి నా కోసం పెళ్లి మండపంలో వెయిట్ చేస్తుందిరా. ప్లీజ్ రా. ముహూర్తం వేళ దగ్గర పడుతోంది. మరి పెళ్లి కొడుకు వస్తే వచ్చేస్తాడు పంతులు గారు, వచ్చేస్తాడు. మేడం, భయంగా ఉంది మేడం. మా వాడు ఇంతవరకు రాకపోవడం ఏంటి? వాడికి ఏమైనా జరిగిందా? చెప్పండి మేడం. అయ్యో, మీరేం టెన్షన్ పడొద్దని చెప్పాను కదా. అక్క, నాకు కూడా ఎందుకో భయం వేస్తుంది అక్క. అదేంటి రాణి, ఇందాకే కదా నేను నీ పెళ్లి చేస్తానని నమ్మకం ఉందన్నావు. కానీ నీ కళ్ళల్లో టెన్షన్ చూస్తూ ఉంటే నాకు టెన్షన్గా ఉందక్క. ఏం జరుగుంటుందక్క? అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారు? నువ్వెందుకు అలా ఉన్నావు? రాణి, నేను చెప్తున్నాను కదా, గౌతమ్ సార్ వస్తారు, శ్రీధర్ గారిని తీసుకొస్తారు.
వచ్చేశాడు. శ్రీధర్, నేను చెప్పింది గుర్తుంది కదా? జరిగింది ఎవరికి చెప్పుకో. హ్యాపీగా పెళ్లి జరగనివ్వు. ఓకే సార్. ఏమైపోయావు నాన్నా? అమ్మా, ఇప్పటికే సమయం మించిపోయింది. పెళ్లి కొడుకుని పీటల మీద కూర్చోబెట్టండి అమ్మా. శ్రీధర్ కూర్చో. కూర్చో. అమ్మయ్యా, ఇప్పుడు మా టెన్షన్ తీరిపోయింది. నేను చెప్పాను కదండి గౌతమ్ గారు తీసుకొస్తారని. లాస్ట్ బాల్ కి ధోని 6 కొట్టి మ్యాచ్ గెలిపించినట్టు లాస్ట్ మినిట్ లో శ్రీధర్ గారిని తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నారు. అవును, మా బాబాయ్ గ్రేట్. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తే ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం హస్తో ప్రక్షాళ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమో నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ముహూర్తానికి టైం అయిపోతోంది, ఇక తాళి కట్టించేయమంటారా? అలాగే పంతులు గారు, ఆ పళ్ళం ఇలా ఇవ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజి నివతి ధీనామవిత్రియవతు. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం హ్రియే స్మరామి. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ. తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ. నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను. శతమానం భవతి శతమానం భవతి. అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. అమ్మా, బాబు, నూతన దంపతులిద్దరూ మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. చల్ల
చల్లగా ఉండండి తల్లి. లేవండి. తాతయ్య అమ్మా, మీ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండండి. అమ్మా, మేడం దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అమ్మా. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. లేవండి. చాలా థ్యాంక్స్ మేడం, మా పెళ్ళికి వచ్చారు. అయ్యో, బాగా చూసుకో. అలాగే మేడం. అయ్యో రాణి లేవండి. ఏంటి రాణి, నా కాళ్ళ మీద పడ్డవేంటి? అక్క, అమ్మా నాన్న లేని నాకు అన్నీ నువ్వే కదా. ఏ దిక్కు లేని నన్ను చేరదీసి తోబుట్టు కన్నా ఎక్కువ ఆదరించావు. చనిపోదామనుకున్న నాకు పునర్జన్మనిచ్చావు. ఈరోజు నా మెళ్ళో ఈ 3 ముళ్ళు పడ్డాయంటే కేవలం నువ్వు నా మీద చూపించిన ప్రేమ. లేదు రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఇదే చెప్పాల్సిన సమయం అక్క. ఈ ఝాన్సీ లేకపోతే ఈ రాణి లేదు. ఇది నువ్వు నాకిచ్చిన జీవితం. ఆ దేవుడున్నాడో లేదో గాని నా జీవితానికి నువ్వు అంతకంటే ఎక్కువ. నీ ఆశీస్సులు నాకు జీవితాంతం కావాలి. అప్పుడే నా కాపురం పచ్చగా ఉంటుంది.